తెలంగాణలో మరో రాజకీయ వివాదం రాజుకుంటోంది. అధికార విపక్షాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో రోజురోజుకు వేడెక్కుతున్న రాజకీయంలో ఇప్పుడు రాజీవ్ గాంధీ ఎంటర్ అయ్యారు. తెలంగాణలో బీఆర్ఎస్ పాలన గుర్తులు చెరిపేసేలా కాంగ్రెస్ కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా రేవంత్ సర్కార్ మాత్రం తాను చెప్పిందే శాసనమన్నట్లు దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇంతకీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తాజా వివాదం ఏంటి? ఈ వివాదానికి రాజీవ్ గాంధీకి సంబంధం ఏంటి? తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయం వాడివేడిగా సాగుతోంది. నిత్యం ఏదో అంశంపై ఇరు పార్టీలు ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడుతున్నాయి. రైతు రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణంపై కొద్ది రోజులుగా మాటల యుద్ధం జరుగుతూ ఉండగా ఇప్పుడు మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. సెక్రటేరియట్ ఎదుట మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనే కాంగ్రెస్ ప్రతిపాదనే ఇప్పుడు ఇరు పార్టీల మధ్య చిచ్చు రాజేసింది. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు కోసం అప్పటి బీఆర్ఎస్ సర్కార్ స్థలం కేటాయించింది. అయితే ఇప్పుడు అదే స్థలంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ప్రతిష్ఠించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతూ ఉండడం అగ్గిరాజేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చిన్న చిన్న అంశాలపైన పెద్ద వివాదం కొనసాగుతోంది అంటున్నారు పరిశీలకులు. తెలంగాణలో బీఆర్ఎస్ పాలన గుర్తులను చెరిపేసేలా కాంగ్రెస్ అడుగులు వేయడం వల్లే ఇలాంటి వివాదాలు వస్తున్నాయని గులాబీదళం గుర్రుగా ఉంది. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేసిన తర్వాత రాష్ట్రం పేరును సూచించే టీఎస్ ను టీజీగా మార్చారు. దీనిపై ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ లో విస్తృత చర్చ జరిగింది. చివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలే నెగ్గింది. ఇక ఆ తర్వాత రాష్ట్ర చిహ్నం మార్పుపైన విస్తృత చర్చ జరిగింది. కాకతీయ కళాతోరణం చార్మినార్ను రాష్ట్ర చిహ్నంలో తొలగిస్తామని స్వయంగా సీఎం రేవంతే ప్రకటించారు. అయితే కాకతీయ తోరణం తొలగించడంపై వరంగల్ జిల్లా నేతల నుంచి చార్మినార్ను తీసేయడంపై ఎంఐఎం నుంచి ఒత్తిడి వచ్చింది. అటు బీఆర్ఎస్ కూడా ఈ అంశాన్ని కోర్టులోనే తేల్చుకుంటామంటూ ప్రకటించింది. దీంతో వెనక్కి తగ్గిన సర్కార్ ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ఇక ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించడం, ఇందుకోసం గతంలో కేసీఆర్ సర్కార్ తెలంగాణ తల్లి విగ్రహానికి కేటాయించిన స్థలాన్ని ఎంచుకోవడమే వివాదమవుతోంది. తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన భావోద్వేగాన్ని రగిల్చితే ఫలితం ఎలా ఉంటుందోననే టెన్షన్ కాంగ్రెస్ లోనూ కనిపిస్తోంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఎలాగైనా రాజీవ్ విగ్రహం ప్రతిష్ఠించాలనే నిర్ణయానికే కట్టుబడినట్లు చెప్తున్నారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సెక్రటేరియట్ ఎదురుగా ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ వచ్చే అవకాశం ఉంది. దీంతో రాజీవ్ విగ్రహ ఏర్పాటుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే మాజీ ప్రధాని విగ్రహం ఏర్పాటుపై రాష్ట్రంలో ఇతర పార్టీలతో సంప్రదించి ఏకాభిప్రాయం వచ్చాక రాజీవ్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే బాగుండేదని వాదన వినిపిస్తోంది. కానీ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతోనే బీఆర్ఎస్ ఆందోళన చేస్తోంది. తాము అధికారంలోకి వచ్చాక రాజీవ్ విగ్రహాన్ని తొలగించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ప్రకటన కాకపుట్టిస్తోంది.